ఒక పచ్చని అడవిలో గజ అనే ఒక గర్వంగా ఉండే ఏనుగు నివసించేది. అది చాలా పెద్దది, బలమైనది. అందుకే అడవిలోని అన్ని జంతువులు దానిని గౌరవించేవి. ఒకరోజు గజ ఒక చిన్న చీమను చూశాడు. ఆ చీమ తనకంటే ఎంతో పెద్ద బియ్యపు గింజను మోస్తూ ముందుకు సాగుతోంది. అప్పుడు గజ నవ్వుతూ ఇలా అన్నాడు, "ఓ చిన్న చీమ, నువ్వు ఇంత చిన్నగా ఉండి ఈ అడవిలో ఏమి చేయగలవు?" చీమ ప్రశాంతంగా సమాధానమిచ్చింది, "బలాన్ని నిర్ణయించేది ఆకారం కాదు." గజ ఎగతాళి చేస్తూ అన్నాడు, "అయితే అది నిరూపించి చూద్దాం." కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు వేసిన వలలో గజ చిక్కిపోయాడు. అతడు ఎంత బలంగా లాగినా, ఎంత అరిచినా, ఎంత ప్రయత్నించినా ఆ వల మాత్రం చీలిపోలేదు. ఇది చూసిన ఆ చిన్న చీమ వెంటనే వేలాది చీమలను పిలిచింది. అన్ని చీమలు కలిసి వలలోని తాడులను కొరుకుతూ పడ్డాయి. నెమ్మదిగా నెమ్మదిగా ఆ వల చీలిపోయింది. గజ బయటపడిపోయాడు. తన తప్పును తెలుసుకున్న గజ చాలా లజ్జపడి చీమకు నమస్కరించి ఇలా అన్నాడు, "నేను తప్పు చేశాను. నువ్వు చిన్నదైనా నీ ధైర్యం మరియు ఐక్యత చాలా గొప్పవి." చీమ చిరునవ్వుతో ఇలా చెప్పింది, "ఎవర్నీ వారి పరిమాణం చూసి తక్కువంచనా వేయకండి. ప్రతి ప్రతిభకు విలువ ఉంటుంది." నీతి: చిన్నదాన్ని ఎప్పుడూ తక్కువగా భావించకండి. నిజమైన శక్తి అంటే ఆత్మవిశ్వాసం మరియు ఐక్యత.